ఈ వీడియోలో శాతవాహన టైం పీరియడ్ లో ఉన్న ఇంపార్టెంట్ ఇన్స్క్రిప్షన్స్ గురించి చూద్దాం. ఫస్ట్ ఇన్స్క్రిప్షన్ అమరావతి ఇన్స్క్రిప్షన్. అమరావతి ఇన్స్క్రిప్షన్ ని పులోమావి II వేయించారు. పులోమావి II వాసిష్ఠిపుత్ర పులోమావి అని కూడా అంటారు. ఈ అమరావతి ఇన్స్క్రిప్షన్ ని ధరణికోట ఇన్స్క్రిప్షన్ అని కూడా అంటారు. ధరణికోట. వై? బికాస్ అమరావతినే ధరణికోట అని పిలుస్తాం కదా, ధరణికోట ఇన్స్క్రిప్షన్ అంటారు. ధరణికోట ఇన్స్క్రిప్షన్ లో ఫస్ట్ తెలుగు వర్డ్ అయిన నాగబు అనే వర్డ్ ని మెన్షన్ చేస్తున్నారు. అండ్ శాతవాహనస్ వేయించిన ఫస్ట్ ఇన్స్క్రిప్షన్ అమరావతి ఇన్స్క్రిప్షన్. సో ఈ అమరావతి ఇన్స్క్రిప్షన్ మీద రీసెర్చ్ చేసిన వాళ్ళు ఎన్సి రాయ్ చౌదరి. నెక్స్ట్ నానాగఢ్ ఇన్స్క్రిప్షన్. నానాగఢ్ ఇన్స్క్రిప్షన్ ని దేవి నాగానిక వేయించారు. దేవి నాగానిక. ఈమె పేరే నాగవరదాయిని కూడా. నాగవరదాయిని ఇలా కూడా ఇవ్వచ్చు. నాగవరదాయిని నానాగఢ్ ఇన్స్క్రిప్షన్ వేయించింది అని చెప్పి. ఈవిడ శాతకర్ణి I యొక్క వైఫ్. ఇది అలంకార ఇన్స్క్రిప్షన్. అలంకారం ఉంటుంది ఇందులో. అలంకార ఇన్స్క్రిప్షన్. ఇందులో శివ గురించి ఎలాంటి మెన్షన్ లేదు, శివుడి గురించి మెన్షన్ చేయలేదు. ఇది నానాగఢ్ ఇన్స్క్రిప్షన్ యొక్క ఇంపార్టెన్స్. నెక్స్ట్ బిల్సా ఇన్స్క్రిప్షన్. బిల్సా ఇన్స్క్రిప్షన్ ని శాతకర్ణి II వేయించారు. శాతకర్ణి II. నెక్స్ట్ నాసిక్ ఇన్స్క్రిప్షన్. నాసిక్ ఇన్స్క్రిప్షన్ ని గౌతమి బాలశ్రీ వేయించింది. గౌతమి బాలశ్రీ. గౌతమి బాలశ్రీ ఎవరు? గౌతమి పుత్ర శాతకర్ణి యొక్క మదర్ గౌతమి బాలశ్రీ. సో ఈమెను ఏమని మెన్షన్ చేస్తున్నారు అంటే రాజర్షి పత్ని అని. రాజర్షి పత్ని. గౌతమి బాలశ్రీ ఈ నాసిక్ ఇన్స్క్రిప్షన్ ని పులోమావి II టైంలో వేయించింది. అదే వాసిష్ఠి పుత్ర పులోమావి టైంలో వేయించింది. అదే 19th రెజినల్ ఇయర్ లో ఈవిడ ఈ నాసిక్ ఇన్స్క్రిప్షన్ ని వేయించింది. నెక్స్ట్ ఇన్స్క్రిప్షన్ కార్లే ఇన్స్క్రిప్షన్. దీన్ని పులోమావి II వేయించారు. పులోమావి II. ఈయనే అమరావతి ఇన్స్క్రిప్షన్ ని కూడా వేయించడం జరిగింది. ఈయనే వాసిష్ఠి పుత్ర పులోమావి అంటారు. నెక్స్ట్ చిన్నగంజాం ఇన్స్క్రిప్షన్. చిన్నగంజాం ఇన్స్క్రిప్షన్ ని యజ్ఞశ్రీ శాతకర్ణి వేయించారు. యజ్ఞశ్రీ శాతకర్ణి. నెక్స్ట్ నాగార్జునకొండ ఇన్స్క్రిప్షన్. ఇది ఇన్కంప్లీట్ ఇన్స్క్రిప్షన్. ఇన్కంప్లీట్ ఇన్స్క్రిప్షన్. దీన్ని విజయశ్రీ శాతకర్ణి వేయించారు. విజయశ్రీ శాతకర్ణి. నెక్స్ట్ కొడవలి ఇన్స్క్రిప్షన్. చంద్రశ్రీ శాతకర్ణి వేయించారు. చంద్రశ్రీ శాతకర్ణి వేయించారు. నెక్స్ట్ ఇన్స్క్రిప్షన్ మ్యాకధోని ఇన్స్క్రిప్షన్. ఈ ఇన్స్క్రిప్షన్ ని పులోమావి III వేయించారు. పులోమావి III. ఇంతమంది పులోమావిలు ఉన్నారు కదా, మరి ఎలా గుర్తుపెట్టుకుంటారు? 3 మేకలు అని గుర్తుపెట్టుకోండి. పులోమావి III మ్యాకధోని ఇన్స్క్రిప్షన్ వేయించారని. ఈ ఇన్స్క్రిప్షన్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అంటే ఇందులో విలేజ్ అడ్మినిస్ట్రేషన్ గురించి మెన్షన్ చేస్తున్నారు. శాతవాహన టైం పీరియడ్ లో ఉన్న విలేజ్ అడ్మినిస్ట్రేషన్ గురించి. అలానే గుల్మిక ఆర్ గౌల్మిక అనే ఎంప్లాయీ గురించి మెన్షన్ చేస్తున్నారు. గుల్మిక అంటే విలేజ్ హెడ్మన్. ఇలా కూడా క్వశ్చన్ అడగచ్చు, గుల్మిక అంటే ఎవరు అని. విలేజ్ హెడ్మన్. నెక్స్ట్ శాతవాహనస్ అంతం గురించి మెన్షన్ చేస్తున్నారు. శాతవాహన పీరియడ్ ఎండ్ గురించి ఆర్ పతనం గురించి ఈ మ్యాకధోని ఇన్స్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తున్నారు. అలానే కళింగని పాలించిన కరవేల హాతిగుంఫ ఇన్స్క్రిప్షన్ కూడా శాతవాహన అడ్మినిస్ట్రేషన్ గురించి చెప్తుంది. అదే చతురంగ ఫోర్సెస్ ఆఫ్ శాతవాహన. చతురంగ ఫోర్సుల గురించి ఈ కరవేల హాతిగుంఫ ఇన్స్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తున్నారు. నెక్స్ట్ బట్టిప్రోలు ఇన్స్క్రిప్షన్. ఈ బట్టిప్రోలు ఇన్స్క్రిప్షన్ ని కుబీరికుడు వేయించారు. ఈ బట్టిప్రోలు ఇన్స్క్రిప్షన్ లో మేజర్ గా నిగమ సభల గురించి మెన్షన్ చేస్తున్నారు. సో ఇవి ఇంపార్టెంట్ శాతవాహన ఇన్స్క్రిప్షన్స్. ఇలాంటి ఏపీ హిస్టరీ వీడియోస్ కావాలనుకుంటే శరచంద్ర ఏపీఎస్సి, టీజీపీఎస్సి గ్రూప్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.